ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది? సముద్రంలో ఉన్నది ద్వారకానా కాదా? ద్వారకా నగరం గురించి సైన్స్ ఏం చెప్తోంది అనేవి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పురాతత్వ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో 1980 సంవత్సరంలో ద్వారకాలోని ప్రస్తుతమున్న కృష్ణుని గుడి ముందు ఒక పాత భవనం ఉండేది. ఆ భవనాన్ని తొలగించే క్రమంలో ఆ భవనం కింద ఒక దేవాలయాన్ని గుర్తించారు. దీంతో స్పష్టత కోసం మరింత తవ్వారు. అలా 100 అడుగుల లోతు వరకు జరిపిన తవ్వకాలలో ఆలయ ప్రాచీన అవశేషాలు బయటపడినాయి. ఇవన్నీ ద్వాపరయుగం నాటి అవశేషాలు అని అనుమానం వచ్చింది. మహాభారతం ప్రకారం ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. మరి ఈ అవశేషాలు ఎలా బయటపడినాయి అని అనుమానం కలిగింది. అప్పుడే ఈ సముద్ర గర్భంలో అన్వేషించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అలా 1983 సంవత్సరంలో గోమతి నది అరేబియా సముద్రం కలిసే ప్రాంతంలో అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణ చేసినది ఎస్ఆర్ రావు వారి శాస్త్రవేత్తల బృందం. వీళ్ళు సముద్ర గర్భంలో సాగిన అన్వేషణలో యుగయుగాల నాటి రహస్య నగరం బయటపడింది. శతాబ్ద కాలాల నాటి అవశేషాలు పురాతత్వ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. అవేమంటే సముద్ర గర్భంలో పెద్ద పెద్ద గోడలు, రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, పెద్ద గేట్లు వాళ్ళకి కనిపించాయి. ఇలా కొనసాగిన పరిశోధన ద్వారకాకి 19 మైళ్ళ దూరంలో సముద్రంలో గుర్తించారు. ఈ గుర్తించిన ప్రాంతాన్ని బైట్ ద్వారకా అని పిలిచారు. ఇక్కడ లభించిన అవశేషాలను మహాభారతంలో ఉన్న ద్వారకాతో పోల్చినప్పుడు ఎన్నో పోలికలు కనిపించాయి. అందుకే శ్రీకృష్ణుని కాలం నాటి ద్వారక ఇదేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. మొదట ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది అనేది తెలుసుకుంటే, ఒక శాపం వల్ల అప్పటి వరకు ఎంతో సుందరమైన ద్వారకాను సముద్రం కప్పేసిందని, కొన్ని లక్షల మంది సజీవ సమాధి అయ్యారని మహాభారతంలో రాయబడింది. దీని ప్రకారం మహాభారతం అనేది ఒక నిజం, ద్వాపరయుగం నిజం, వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం, అద్భుతమైన మన నాగరికత నిజం, అపూర్వమైన మన సైన్స్ కూడా నిజమే. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారకా అనేది ఒక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. 6 విభాగాలు, 9 లక్షల భవనాలు, లక్షలాది మంది ప్రజలు, స్వయంగా భగవంతుడు పాలించిన నగరం, సమస్య అంటే ఏంటో తెలియని రాజ్యం. అలాంటి నగరం అంతా కలిసి క్షణాల్లో మాయమైపోయింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే సముద్రంలో కలిసిపోయింది. అదే ద్వారక. ఆ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. ద్వారకా సముద్రంలో కలిసిపోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకృష్ణునికి గాంధారి మాత ఇచ్చిన శాపం, మరొకటి శ్రీకృష్ణుని కొడుకైన సాంబుడికి ఋషులు ఇచ్చిన శాపం. శ్రీకృష్ణుడు హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైన వ్యక్తి. అలాగే విష్ణువు యొక్క 8వ అవతారంగా సాక్షాత్తు భగవంతుడిగా కీర్తించబడుతున్నారు. అతని జీవితం మరియు అతని పనులు భగవద్గీతలో వివరించబడ్డాయి. మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే కృష్ణుడు అసాధారణ శక్తులను, అద్భుతాలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక జరాసంధుడు, సాల్వుడు వంటి వారు శ్రీకృష్ణుణ్ణి చంపాలని దండెత్తారు. కృష్ణుడు వారిని ఓడించారు. అయినప్పటికీ పదే పదే యుద్ధానికి వస్తుండటం వల్ల ఒక కుస్తీ పోటీలో జరాసంధుడిని ఓడించి చంపారు. అప్పుడు కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే తన యాదవ ప్రజల రక్షణ కోసం వారిని వేరే ప్రాంతానికి తరలించాలి అని. అందుకు ప్రస్తుతం గుజరాత్లోని పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట శత్రువులు రాలేని ప్రాంతంలో ద్వారకాని నిర్మించారు. కృష్ణుడు ద్వారకాను స్థాపించడానికి యాదవులను మధురా నుంచి పశ్చిమాన 1000 కిలోమీటర్లు నడిపించాడు. ద్వారకాకు వెళ్ళిన తర్వాత కృష్ణుడు జాంబావతితో వివాహం చేసుకుంటారు. తర్వాత అక్కడ తన యాదవ ప్రజలను సురక్షితంగా ఉంచి శ్రీకృష్ణుడు తన కర్తవ్య నిర్వహణలో భాగంగా కురుక్షేత్ర యుద్ధానికి పయనమయ్యారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అధర్మం వైపు నిలబడిన కౌరవులు అంతమయ్యారు. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు
పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆ సమయంలో కౌరవుల తల్లి అయిన గాంధారి తన కొడుకుల మరణానికి శ్రీకృష్ణుడు వేసిన వ్యూహాలే కారణమని కోపంతో పట్టాభిషేకం జరిగే ప్రదేశానికి వచ్చింది. యుద్ధభూమిలో విగత జీవులై పడి ఉన్న తన పుత్రులను చూసిన గాంధారి దుఃఖంతో కృష్ణుణ్ణి చూసి రోదిస్తూ కృష్ణుణ్ణి ఈ విధంగా శపించింది. కౌరవ పాండవ యుద్ధాన్ని నివారించలేకపోయావని, న్యాయ అన్యాయాలు తెలిసిన సమర్థుడివి అయ్యుండి కూడా మాటలతో పనులు చెక్కబట్టలేదని, దుర్యోధనుణ్ణి నాశనం చేయడానికే రాయబారం చేశావు అని, రాజ్యాన్ని శ్మశానం చేశావు అని, నువ్వు చేసిన దారుణానికి నీ వైభవమంతా ఎలా నాశనమైపోతుందో చూడు. దాయాదులు వాళ్ళల్లో వాళ్ళు వైరం పెంచుకొని చనిపోయేటట్టు చేశావు. నీ దాయాదులు కూడా ఇలాగే నశిస్తారు అని సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత నీ దగ్గర ఎవరూ లేని సమయంలో దిక్కుమాలిన చావు చస్తావని ఇది సత్యం అంటూ శపించింది. శ్రీకృష్ణుడు మౌనంగా చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో కృష్ణునికి అర్థమైంది ఏమంటే తన కార్యం ముగిసిందని తెలుసుకుంటారు. తిరిగి శ్రీకృష్ణుడు తన ద్వారకాకి వచ్చేస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన జాంబావతికి సంతానం లేక బాధపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి తనకు సంతానం ప్రసాదించమని వేడుకుంటుంది. అయితే తనకు పుట్టబోయే బిడ్డ తన యాదవ వంశానికి నాశనమవుతారని తెలిసినా కూడా చేసేది ఏమీ లేక కృష్ణుడు జాంబావతికి పుత్ర సంతానం కలిగిస్తారు. ఆ పుత్రుడే సాంబుడు. సాంబుడు పెరుగుతున్నప్పటి నుండి అతని ఆకతాయి చేష్టలు యాదవుల వంశానికి ఇబ్బంది తెచ్చిపెట్టేవి. దుర్యోధుని కుమార్తెను బలవంతంగా అపహరించుకురావడం, నారదుడు ద్వారకాకి వచ్చినప్పుడు అందరూ స్వాగతిస్తే సాంబడు మాత్రం అవమానపరచడం, సాంబడి ప్రవర్తన గురించి నారదుడు శ్రీకృష్ణుని దృష్టికి తెచ్చినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటం. అయితే అప్పటికే గాంధారి శాపం ఇచ్చి 36 సంవత్సరాలు దగ్గరగా వస్తుండటం వల్ల ఆ సమయంలో అతని స్నేహితులు సాంబడు సముద్రపు ఒడ్డున ఉండగా అక్కడికి దుర్వాసుడు అనే ఒక ముని అలాగే ఇతర మునులు శ్రీకృష్ణుని దర్శనం కోసం వస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న సాంబడు అతని స్నేహితులు దుర్వాస మునిని ఆట పట్టించటానికి సాంబుడికి ఆడవేషము వేసి ముని దగ్గరకు తీసుకువెళ్తారు. ఈ అమ్మాయి గర్భంతో ఉన్నది అని, ఆడబిడ్డ పుడతారా లేదా మగబిడ్డ పుడతారా అని హేళనగా ఆట పట్టిస్తారు. అక్కడ ఉన్నది సాంబుడు అని తెలిసి ఆగ్రహించిన దుర్వాసన ముని ముసలం పుడుతుందని శపిస్తారు. ఈ శాపం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ విధంగా చెబుతారు. యాదవులకు గాంధారి ఇచ్చిన శాపాన్నే మళ్ళీ ఇచ్చారు అని, ఇదేమి కొత్త కాదని, యాదవులకు నాశనం ఎలాగో తప్పదు అని, వాళ్లను దేవతలు కూడా చంపలేరు కానీ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మరణిస్తారని గాంధారి శాపం ఇచ్చిందని అంటూ చింతిస్తారు. శాపం వలన మరుసటి రోజు సాంబుడు నుంచి ముసలం అనే ఇనుప రోకలి పుడుతుంది. ఆ విషయం తెలుసుకున్న యాదవ కుమారులు ఉగ్రసేన మహారాజుకు తెలుపుతారు. ఆ రాజు యాదవులతో ముసలాన్ని అరగదీసి నామరూపాలు లేకుండా చెయ్యమని ఆదేశిస్తారు. అరగదీయగా ఏర్పడిన ధూళి గాలికి ద్వారకా ప్రజలు తాగే నీటిలో కలుస్తుంది. మిగిలిన చిన్న ఇనుప ముక్క నీటిలో పడగా చేప మింగుతుంది. ఆ నీరు పడిన గడ్డి ముక్కలు ఇనుప ఆయుధాలుగా మారాయి. ఆ నీరు తాగిన యాదవులు మైకం వచ్చి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ గడ్డి ముక్కలుగా మారిన ఆయుధాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇదంతా చూడలేని కృష్ణుడు ద్వారకాను వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అయితే చిన్న ఇనుప ముక్కను మింగిన చేపను పట్టిన జారా అనే వేటగాడు ఆ ఇనుప ముక్కను తన బాణానికి మూలకగా తయారు చేసుకుంటారు. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుణ్ణి కాలి బ్రొటనవేలును చూసిన ఆ జారా అనే వేటగాడు లేడి కన్నులాగా కనిపించగా వేటగాడు బాణాన్ని వదులుతారు. అది కృష్ణుని కాలి బ్రొటనవేలకు గుచ్చుకొని కృష్ణుడు అవతారాన్ని చాలిస్తారు. అదే సమయంలో ఒక పెద్ద సునామీ ద్వారకాను కప్పేస్తుంది. ద్వారకాను చూసిన చివరివాడిగా అర్జునుడు అక్కడి నుంచి కృష్ణుణ్ణి వెతుక్కుంటూ అడవులకు వెళ్ళి అవతారం చాలించిన కృష్ణుణ్ణి చూసి కృష్ణుని అస్థికలను యమునా నదిలో కలుపుతారు. ఇది మన ద్వారకా నగరం వెనుక ఉన్న కథ. సముద్రంలో కనుగొన్న నగరమే ద్వారకా అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటే అలా ఎలా చెప్పగలం అని సైన్స్ చెప్తోంది.
అంటే సముద్ర గర్భంలో బయటపడిన అవశేషాలు శ్రీకృష్ణునికి సంబంధించినవి అని అందరూ నమ్ముతున్నారు. అయితే నమ్మకం వేరు, సైన్స్ వేరు. సైన్స్కి ఆధారాలు కావాలి. గుజరాత్ తీరంలో 1983 నుంచి 1992 వరకు ద్వారకాపై అన్వేషణ సాగింది. తర్వాత పరిశోధనలు ఆగిపోయాయి. మళ్ళీ 2000 సంవత్సరంలో గుజరాత్ తీరంలో శాటిలైట్ చిత్రాల ఆధారంగా సముద్ర గర్భంలో 70 అడుగుల లోతులో రీసెర్చ్ మళ్ళీ మొదలైంది. ఈ పరిశోధనల వల్ల తేలింది ఏమంటే 190 కిలోమీటర్ల పొడవు, వెడల్పులతో 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడినాయి. ఈ అవశేషాలు క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాలు నాటివని తేల్చారు. అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం మన పురాణాలు కట్టుకథలు కాదని, అందుకు సాక్ష్యంగా అరేబియా సముద్రంలో బయటపడినాయని పార్లమెంటులో సైతం వెల్లడించింది. సముద్ర గర్భంలో బయటపడిన నగరం 32,000 సంవత్సరాలు నాటిదని చెప్పినారు. ఇదే నిజమైతే ఈజిప్టు, హరప్పా, సుమేరియన్ల నాగరికత కంటే ఇదే ప్రాచీనమైనది. కానీ విదేశీ శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కనీసం 5,000 సంవత్సరాల క్రితంవి అనుకున్నా ఆ సమయంలో యంత్రాలతో చేసిన పనిముట్లు లేవు. కానీ ద్వారకాలో బయటపడిన పనిముట్లలో యంత్రాలతో తయారు చేసినవి ఉన్నాయి. ఇదెలా సాధ్యమని విదేశీ శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వాటిని ద్వాపరకాలం నాటివి అంటూ శ్రీకృష్ణుడితో ముడిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఆ చారిత్రక ఆనవాళ్లు వెలికి తీయాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదు. ఆసక్తి ఉన్న పరిశోధకులకు ప్రోత్సాహం లేదు. అయితే 2000 సంవత్సరంలో మళ్ళీ మొదలైన పరిశోధనలు 2004 సంవత్సరంలో ముగిశాయి. అయితే ప్రస్తుతం శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని ప్రజలు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఓ కీలక ప్రణాళికను వేసింది. అది ఏమంటే అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులకు చూపించేలా సబ్మెరైన్ సర్వీసులను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌక సంస్థ మజ్గావ్ ఢాకాతో కలిసి ఒప్పందం చేసుకుంది. ఈ సబ్మెరైన్లో 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యంతో పాటు 2 పైలట్లు, 2 డ్రైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారని తెలిపారు. అక్కడ పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవులను పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అరేబియా సముద్రంలో ద్వారకా నగరాన్ని సబ్మెరైన్తో చుట్టి వచ్చేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుందని, ఈ టూర్లో ద్వారకా నగరాన్ని సందర్శించవచ్చని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది.